దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. దేవుని కృప వలన మీరు బాగున్నారని నేను నమ్ముచున్నాను. ఈరోజు ఒక మంచి అమూల్యమైన దేవుని మాటలు మనం ధ్యానించుకుందాం. ప్రతి ఒక్కరు వాళ్ళ జీవితంలో ఇలాంటి సంఘటనను ఎదుర్కొనే ఉంటారు. వాళ్ళందరికీ ఈ యొక్క మాటలు చాలా మంచిగా అర్థమవుతాయి. ఓపికతో కొద్ది నిమిషాలు కేటాయించి వినవలసిందిగా కోరుచున్నాను. యూదా ఇస్కరియోతు మరియు యేసు ప్రభు వారి మధ్య జరిగిన ఒక చిన్న సంఘటన బైబిల్లో ఒక హృదయ విదారకమైన ఘటన. ఇది మన యేసయ్య జీవితంలో జరిగిన ఒక అత్యంత ద్రోహమైన సంఘటన. యూదా ఇస్కరియోతు గురించి మనందరికీ తెలుసు. యేసు ప్రభు వారి 12 శిష్యుల్లో ఇతను ఒకడు. యేసు ప్రభు వారు సువార్త ప్రకటిస్తున్నప్పుడు అనేక మంది ప్రజలను కలిసి వారికి దేవుని రాజ్యం గురించి వివరించడానికి వెళ్తున్నప్పుడు ఆయనతో పాటు అనే శిష్యులు కూడా వెళ్ళి దేవుని పనిలో పాలు పంచుకునేవారు. అందులో యూద కూడా దేవునితో ఉండి ఆయన చేస్తున్న ప్రతి ఒక్క పనిని చూస్తూ సంతోషించేవాడు. యేసు ప్రభు వారు చేస్తున్న ప్రతి ఆశ్చర్యకరమైన పని, అద్భుతములు యూద స్వయంగా తన కన్నులతో చూసేవాడు. యేసు ప్రభు వారు ఎక్కువగా ప్రేమ, కరుణ, క్షమించడము ఇవన్నీ నేర్పించేవాడు. ఇవే ప్రజలకు బోధించేవారు. కానీ ఆయనతో ఒక శిష్యునిగా తిరుగుతున్న యూద మనసులో మాత్రం చీకటి ఉన్నది. చాలామంది జీవితంలో కూడా యేసు ప్రభు వారితో ఉంటున్నాను, యేసు ప్రభు వారితో నడుస్తున్నాను, యేసు ప్రభు వారు చేసిన అద్భుతములు తెలుసు, ఆయన సూచక్రియలు తెలుసు, ఆయన ఎలాంటి వాడో తెలుసు, ఆయన ఎంతటి గనుడో తెలుసు, ఆయన ఎలాంటి దేవుడో తెలుసు, అన్నీ కూడా తెలుసు. ఆయన చేసిన అద్భుతములు, వాళ్ళ జీవితంలో చేసిన మేలులు అన్నీ తెలుసు. కానీ వారి మనసులో ఇంకా చీకటి ఉన్నది. ఆ చీకటి ఉండడం వలన దేవుని దగ్గర నుంచి చూసినా కానీ, ఎన్ని వాక్యాలు విన్నా కానీ, ఎన్ని ప్రమాదాలు దేవుడు తప్పించినా కానీ వాళ్ళలో ఉన్న చీకటి బయటికి పోనందున వారి హృదయంలో నమ్మక ద్రోహం అనే మనసు వారిలో ఉంటుంది. వారిలో చీకటి ఉన్నందున దేవుడు చేసిన ప్రతి ఒక్క మేలును, ప్రతి ఒక్క అద్భుతమును మర్చిపోయి చీకటి సంబంధమైన పనులకు ఎక్కువగా అవకాశం ఇస్తూ ఉంటారు. యేసు ప్రభు వారు తన జీవితంలో అంటే తను ఈ లోకానికి వచ్చి ఈ లోకంలో ఉన్న దేవుడు ఇచ్చిన పనిని ముగించుకుని తనను తను అప్పగించుకునే చివరి రోజులు గడుపుతున్నప్పుడు యూద మనసులో ఒక ప్రధానమైన ఆలోచన పుట్టింది. ఏంటంటే యేసు ప్రభు వారికి ద్రోహం చేయాలని నిర్ణయించుకున్నాడు. అతను యేసు ప్రభువును పట్టించేందుకు ప్రధాన యాజకులకు 30 వెండి నాణములు తీసుకొని యేసును వారికి అప్పగించే ఆలోచనలో వారితో కూడా చేయగలిగాడు. దేవుడు ఒక ప్రేమ విందును ఇస్తున్న సమయంలో యేసు ప్రభు వారు తన శిష్యులతో కలిసి భోజనం చేస్తున్నప్పుడు ఆయన యూదాను చూపిస్తూ, మీలో ఒకరు నన్ను అప్పగించబోతున్నారు అని చెప్పాడు. యూదా తన పాపాన్ని దాచుకునేందుకు ప్రయత్నించాడు. కొంతమందికి వారు చేస్తున్న పనులు తప్పు, వాటి వల్ల నష్టమే జరుగుతుంది, అవి దేవుని చిత్తానుసారము కావు అని చెప్పినా కూడా ఆ చెప్తున్న వారినైనా దూరం చేసుకుంటారు. కానీ వాళ్ళు చేసే ప్రయత్నాలు మాత్రం మానుకోరు. దేవునికి వ్యతిరేకంగా పోయి ఏమి సంపాదిస్తారో, ఏమి చూస్తారో అది ముందు వాళ్ళ జీవితంలో వారికే అర్థమవుతుంది. ఇక్కడ దేవుడు స్వయంగా యూద గురించి మాట్లాడుతున్నాడు. అయినను యూదకు తెలుసు తను దేవుణ్ణి పట్టించడానికి ఆలోచన చేస్తున్నాడని. ఈ నిజము దేవునికి, యూదకు ఇద్దరికీ తెలుసు. ఆ నిజమేంటో, ఆ ద్రోహం ఏంటో వీళ్ళిద్దరికి తప్ప ఇంకెవరికి తెలియదు. అప్పుడైనా యూద తన పాపాన్ని ఒప్పుకోకుండా ఆయనే రిటర్న్ అడుగుతున్నాడు, బోధకుడా నేనైతే కాదు కదా అని. యేసు ప్రభు వారు అతని ముఖం చూసి, నీ ఇష్ట ప్రకారమే చేయు అని అతనితో అన్నాడు. అప్పుడైనా కనీసం యూదా తన మనసును
మార్చుకోలేకపోయాడు. యేసుప్రభు వారిని దగ్గర నుంచి చూసిన ఆ వ్యక్తి, యేసుప్రభు వారి బోధలు విన్న ఆ వ్యక్తి, యేసుప్రభు చేస్తున్న ప్రతి ఒక్క సూచక్రియలు అద్భుతములు చూసిన ఆ వ్యక్తి తన తండ్రి రాజ్య సువార్తను ప్రకటించడానికి ఇక్కడికి వచ్చినాడని తెలిసిన యూదా తన జీవితంలో ఉన్న చీకటిని పోగొట్టుకోలేకపోయాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మన హృదయంలో చీకటి ఉన్నంత కాలము దేవుణ్ణి మనం ఘనపరచలేం. మన హృదయంలో చీకటి ఉన్నంత కాలము దేవునిగా అర్థం చేసుకోలేము. ఆయన మాటలు మనకు అర్థం కావు. మన హృదయంలో చీకటి ఉన్నప్పుడు మనం ఏది చేసినా అది కరెక్ట్ అనిపిస్తుంది. చీకటి సంబంధమైన క్రియలు చేస్తాం. సో ఇక్కడ యూదా పరిస్థితి కూడా అంతే ఉన్నది. గెత్సేమనే తోటలో యేసుప్రభు వారు ప్రార్థన చేసేందుకు వెళ్ళినప్పుడు యూదా తన మోసపూరితమైన కుట్రను అమలు చేయడానికి పూనుకున్నాడు. అతడు రోమా సైనికులను తీసుకుని యేసుప్రభు వారి యొద్దకు వచ్చి ముద్దు పెట్టుకున్నాడు. ఆ ముద్దు యేసుప్రభు వారిని పట్టించడానికి ఒక సంకేతం. సైనికులు యేసుప్రభు వారిని పట్టుకొని ద్రోహం చేసిన యూదాను వెనుక నుండి చూస్తున్నారు. యేసు అనేక శిక్షలను వేధింపులను భరించి చివరికి శిలువపై మరణించాడు. యూదా చేసిన పాపం, ఆ ద్రోహం తన మనసు తట్టుకోలేకపోయింది. అయ్యో, నేను ఇంత పెద్ద తప్పు చేశాను, అయ్యో నేను సకలము బోధించే కరుణ ప్రేమ గురించి బోధించే ఆ యేసుప్రభు వారిని నేను పట్టించానా అని తను బాధపడి చాలా చాలా బాధకు, వేదనకు, క్షోభకు గురయ్యాడు. యూదా తను చేసిన తప్పును సరిదిద్దుకోలేక చివరికి ఆత్మహత్య చేసుకోవడం ద్వారా తన జీవితం ముగించాడు. ఈ మాటలు విన్న మనకు నమ్మకాన్ని, విశ్వాసాన్ని మరియు ద్రోహం చేసినప్పుడు ఎంత పెద్ద నష్టం కలుగుతుందో, ఆ నష్టము ఎలా ఉండబోతుందంటే ప్రాణాలు సైతం వదిలేసుకునేంత నష్టము జరుగుతుందని తెలియజేస్తుంది. యేసుప్రభు వారు అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని వినియోగించుకోకపోతే దానివల్ల జరిగే నష్టాలు ఎలా ఉంటాయో ఈ యొక్క మాటల ద్వారా మనం తెలుసుకున్నాము. సో దేవుడు ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తాడు, ప్రతి ఒక్కరికి మార్గాలు తెరిచి ఉంచుతాడు. కాకపోతే ఆ మార్గంలో వెళ్తున్నప్పుడు నువ్వు ఎలా జీవిస్తున్నావు, ఆ మార్గంలో వెళ్తున్నప్పుడు నువ్వు ఆ మార్గంలో వెళ్తున్నావా, పక్కదారిలో వెళ్తున్నావా అన్నది పరీక్షించుకోవడము చాలా ముఖ్యమైనది. ఈరోజు నీ హృదయంలో చీకటి ఉన్నది కనుకనే దేవునికి వ్యతిరేకమైన పనులు, చీకటి సంబంధమైన పనులు చేస్తున్నావు. సో ఈ యూదా లాంటి మనసు ఒకవేళ నీలో ఉన్నట్లయితే నువ్వు సరి చేసుకోవాలి. దేవా, ఇలాంటి మనసున్న ఎదుంచి తీసివేయి. నమ్మక ద్రోహము అనేది ఎంత గొప్ప పాపము, దానివల్ల వచ్చే జీతము ఎంత ఘోరంగా ఉంటుందో, దానివల్ల వచ్చే శిక్ష ఎంత భయంకరంగా ఉంటుందో అని భయపడుతూ ఎవ్వరికి కూడా, మిమ్మల్ని నమ్మిన ఏ ఒక్కరికి కూడా ద్రోహం చేయకుండా ఉండాలని ఈ కొద్ది మాటలు మన వినికిడిలో దేవుడు దీవించునుగాక. ఆమేన్.